రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఒక సందర్భంలో ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన రాణి ఒక దైవ సేవకుని అన్నదంట, పలానా దైవ సేవకుని పిలవండి నేను మాట్లాడతా అంటే, ఆ కబురు ఒక వ్యక్తితో చెప్పి పంపించినప్పుడు ఆ సేవకులు అన్నారంట, ఏమన్నారంటే, ఆమె ఒకవేళ ఈ దేశానికి రాని కావచ్చు, కానీ నేను కూర్చున్న సమయం ఎవరి దగ్గర నేను కూర్చున్నానంటే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవునితో నేను మాట్లాడుకుంటున్నాను, నేను రానని చెప్పు అన్నాడంట ఆ సేవకుడు. వెంటనే ఆ రాణి స్పందించి అన్నదంట, ఇలాంటి సేవకులు దేశానికి ఉన్నారు కాబట్టే ఈరోజు దేవుని రాజ్యం కట్టబడుతుంది, ఇలాంటి వాళ్ళే కావాలని పొగిడిందంట ఆ సేవకుని. అంత రోషం ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వచ్చామని మనం ఆ ఊహలో ఉండాలంటే, నా అధికారుల కంటే, నాకున్న వారి కంటే, రాజుల కంటే, ప్రభువుల కంటే గొప్పవాడి దగ్గరికి నేను వచ్చినా ఇక నేను ఎవ్వరికి నేను సమయం ఇవ్వననే ఉద్దేశంతోనే లోపలికి వచ్చేటప్పుడు మన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మనం వస్తే చాలా క్రమంగా ఉంటుంది. ప్రాముఖ్యమైన సమయం వాక్యం కాబట్టి ఎవ్వరు కూడా ఫోన్లు ఎత్తద్దు, ఫోన్లు మాట్లాడొద్దు. ప్రభు సన్నిధిలో మర్యాదగా క్రమంగా కూర్చుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతరు ఒక సేరునర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అయితే ఆ అత్తరు వాసనతో నింపబడెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన అధ్యాయం 12వ అధ్యాయం అని చెప్పొచ్చు. ఎందుకయ్యా అంటే, యేసు ప్రభు మిక్కిలిగా ప్రేమించే ఒక ఇల్లు మనకి కనపడతా ఉంటుంది. అది మరియా, మార్తా, లాజరు ఇల్లు కనపడతా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ యోహాను సువార్తలో చనిపోయిన లాజర్ని దేవుడు బ్రతికించినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. 11వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ని దేవుడు బ్రతికించినట్టుగా మనకు 11వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ బెతానియా ప్రాంతం యేసు ప్రభు అన్ని మార్లు వెళ్ళినా కానీ అంత విశ్వాసం ఉంచిన ప్రజలు అక్కడ కనపడలే. నిజంగా యేసు ప్రభుని ప్రేమించిన కుటుంబం అదే. యేసు కూడా వారిని ప్రేమించినట్టు కూడా బైబిల్ మనకి చాలా చక్కగా వర్ణన 11వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. పాస్కా పండగకి ముందు యేసు ప్రభు ముందుగానే 6 రోజుల ముందుగానే మళ్ళీ ఈ యొక్క యెరూషలేం ప్రాంతానికి వచ్చి ఆ తర్వాత ఈ స్థలానికి రావడం మనకి కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు పండగ ఇంకా 6 రోజులు ఉండగానే యెరూషలేములో పాస్కా పండగ, యేసు ప్రభు ముందుగానే వస్తూ ఉంటాడు. ఈ పండగకి ముందుగానే వచ్చాడు కాబట్టే నిజంగా ఈ అధ్యాయంలో మనకు కనపడుతున్న ఆ వర్ణనాతీతమైన మాటలు ఏంటంటే, అందరంతా ఆ పండగకి యేసు ప్రభుని చూడడానికి రాలేదంట, కానీ యేసు ప్రభుని మృతులో నుండి లేవటిన లాజరుని చూడడానికి వచ్చారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ వర్ణన చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యం మనం తీసుకుంటే చాలా అద్భుతంగా కనపడతాం. మృతులో నుండి లేపబడిన, మరణము నుండి లేపబడిన లాజరుని చూడడానికి దేవుని ప్రజలు ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్టుగా మనకు ఆ సందర్భం కనపడుతుంది. ఏది ఏమైనా సరే యేసు ప్రభు తిరిగి ఆ ఇంటికి వచ్చాడంట. 12వ అధ్యాయంలో లాజరు యేసు ప్రక్కనే కూర్చున్నాడు. నిజంగా చెప్పాలంటే మార్త ఉపచారము చేసిన, మరియ మాత్రం చేస్తున్న కార్యం ఏంటిదయ్యా అంటే, షేరునర అత్తరు తీసుకుందని రాశాడు. ఏమంట? షేరునర అత్తరు తీసుకుని యేసు పాదములకు పూసిందంట. తల వెంట్రుకలతో దాన్ని తుడిచిందంట. ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడిను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ కార్యాన్ని? మరియ చేసినట్టుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు తన ఇంటికి వస్తే ఆమె చాలా విలువగల అత్తరు, అది చాలా విలువైన అత్తరు. అది ఆ అత్తరుని ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క పాదములకు పూసినట్టుగా బైబిల్లో చాలా చక్కగా రాశాడు. రెండవది పాదములకు పూసిన తర్వాత తల వెంట్రుకల చేత అది తుడిచింది అని రాశాడు. పోసింది పాదముల మీద, తుడిచింది తల వెంట్రుకల మీదే, కానీ
బైబిల్లో క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేసిన మాట ఏంటంటే ఆ వాసన ఇల్లంతా వ్యాపించిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏంటంట ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏ వాసన? అత్తరు యొక్క వాసన అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఈరోజు మాకెందుకు చెప్తున్నా పాస్టర్ గారు? మేము అస్సలు అత్తరే వాడం. మళ్ళీ అత్తరు వాడాలని మళ్ళీ ఈ పెంతకోస్తు అనుభవంలో సెంట్లు కొట్టుకొని తిరగమంటావా? ఈ వాక్యం చెప్పడానికి నేను రాలే ఈరోజు. ఒక క్రైస్తవ జీవితంలో ఆమె పోసింది యేసు ప్రభు యొక్క పాదాల మీదే, కానీ వాసన మాత్రం ఎలా వచ్చిందంటే ఇల్లంతా వాసన వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అక్కడ. హల్లెలూయా. పోయబడిన అత్తరు ఈరోజు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ యొక్క జీవితం ఎలాగూ కనపడాలంటే పోయబడింది తైలమే, కానీ వాసన మాత్రం ఇల్లంతగా వ్యాపించినట్టుగా ఈరోజు నువ్వు నేను లోకానికి ఒక సువాసనగా కనపడాలని దేవుని యొక్క వాంఛ ఇదేనమో. హల్లెలూయా. క్రైస్తవులంగా దేవుని మందిరంలో కూర్చోవడం కాదంట, కానీ క్రైస్తవులంగా బ్రతుకుతున్న మన బ్రతుకులు లోకానికి మనం ఒక సువాసన పరిమళ వాసన ఇచ్చే ప్రజలముగా మనం మారాలంట ఈరోజు. హల్లెలూయా. ఎలా మారుతాం మనం? లోకానికి ఎలాగో వాసన ఇవ్వగలం? అంత కాస్ట్లీ అయినా ఎక్కడైనా దుబాయ్ నుంచి తీసుకొచ్చి మనం అత్తరు కొట్టుకుంటే ఆ వాసన ఇవ్వగలుగుతామంటే ఆ అత్తరి గురించి మాట్లాడడానికి రాలేదు కదా. క్రైస్తవ జీవితంలో మనం జీవించే విధానం ఎలాంటిది? ఏ జీవితాన్ని జీవిస్తే ఆ పరిమళ వాసన అనేకులు నిజంగా చూడగలుగుతా ఉంటారు, నిజంగా దాన్ని ఆగ్రహించగలుగుతా ఉంటారనే కొన్ని మాటలు మీకు నేను చెప్పడానికి వచ్చాను ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వృద్ధాప్యములో ఉన్న తండ్రి ఇస్సాకు ఆశీర్వదించాలని అది పెద్దవాడిన ఏసావుకు చెప్తా ఉంటాడు, నాయనా నేను మరణకాలం సమీపంగా వచ్చింది, చనిపోయే ముందు జ్యేష్ఠుడు కనుక నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రా, నాకు ఇష్టమైన మాంసాన్ని వండి పెట్టు, నేను కడుపారతి నిన్ను దీవించాలనుకుంటున్నాను అన్నాడు తండ్రి అక్కడ. హల్లెలూయా. చూడండి, అన్నాడు. మనకందరికీ ఈ కథ అంతా తెలుసు. తెలవని వారికి ఈ స్థలములు ఎవ్వరు లేరు. పోయిన వారం కూడా నేను కొంత వాక్యం అంటే పోయిన వారం అన్న చెప్పాడేమో, కానీ అవతల వారం వాక్యం నేనే తీసుకున్నాను కాబట్టి నేను చెప్పాను, బేతేలుకు ఎక్కిపోదామని. ఆ సందర్భంలో ఏసావు యొక్క యాకోబు యొక్క చరిత్ర మీకు నేను చెప్పాను అక్కడ. హల్లెలూయా. చెప్పింది తండ్రి ఏసావుకే, గాని మాంసం వండి పెట్టింది ఎవరయ్యా అంటే తన భార్య రిబ్కా వండి పెట్టి చిన్న కుమార్ని దీవెన కోసం పంపించినట్టుగా మనకు కనబడింది అక్కడ. హల్లెలూయా. ఆ తండ్రి వృద్ధాప్యములైన తండ్రి నిజంగా అక్కడ యాకోబు మాట్లాడుతున్నప్పుడు తడిమి చూస్తే ఏసావే కనపడ్డాడు, కానీ స్వరము మాత్రం యాకోబు అనేసరికి అయ్యా నీవు నా పెద్ద కుమారుడైన ఏసావేనని మరి ఒక్కసారి అడుగుతా, అవును నాన్న నేను ఏసావునే అంటా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. తడివి చూశాడు, స్వరము ఓకే చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దీవెనలక్కడికి రావాలంటే ఆ కుమార్ని పిలిచి అంటున్నాడు, అయ్యా నాకు దగ్గరగా నిలబడు, నాకు సమీపంగా రాని. ఆ దూరంగా ఉన్న కొంత దూరంగా ఉన్న ఆ కుమార్ని దగ్గరికి తీసుకున్న తండ్రి ఏం చేశాడయ్యా అంటే ఏసావు యొక్క వేషం వేసుకున్న, ఏసావు యొక్క వస్త్రాలు వేసుకున్నాడు కదండి యాకోబు. ఏసావు యొక్క వస్త్రపు వాసన చూశాడని రాశాడు. ముద్దు పెట్టుకున్నాడంట, ఏసావు యొక్క వస్త్రపు వాసన చూశాడంట, కానీ నిశ్చయంగా ఇతడు ఏసావే అనుకున్నాడు. దీవెనలన్నీ అతని తల మీద పోసాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. లోక రీతిగా మనం ఆలోచన చేయగలిగితే అది భౌతికంగా మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథాన్ని ఆత్మీయపు లోతులో చూసినా గానీ ఒక భౌతికమైన తండ్రి దీవించాడు అంటే దేని బట్టి అంటే ఆ కుమారుడు ధరించుకున్న వస్త్రపు వాసన బట్టి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. వస్త్రపు వాసన బట్టి అంత దీవెన ఉంటే నీ జీవితమే ఒక సువాసనగా ఉంటే దేవుడు ఎంతగా దీవిస్తాడు ఈ దినము. హల్లెలూయా. అర్థమవుతుందా మన భాష? భౌతికంగా ధరించుకునే వస్త్రాల వాసన చూసే ఇతడు నా ఏసావే, నా పెద్ద కుమారుడే, వస్త్రపు వాసన చూస్తానని కళ్ళు కనపడని ఆ తండ్రి అన్ని దీవెనలు అతనికి కుమ్మరిస్తే ఆ పరమందున తండ్రి నీవు నేను ఒక సువాసనగా ఈ లోకానికి ఉంటే ఇక అంతులేని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. అందుకనే మన వాసన ఎలా ఉండాలంటే ఆమె వాసన ఇంటి మొత్తం వ్యాపించవచ్చు, కానీ నీ సాక్ష్యపు జీవితము లోకమంతా వ్యాపించాలి దినము. హల్లెలూయా. ఆ సువాసనగా నీవు నేను మార్చబడినప్పుడే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతా ఉంటాం ఈ దినము. హల్లెలూయా.
ఎలాంటి వాసన మనం కలిగి ఉండాలి, ఏమి కలిగి ఉంటే ఆ వాసన మన జీవితంలోనికి వస్తాయని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చే దినం నేను. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము ఆగ్రహించి ఆ, 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 20 వచనం చదువు. అప్పుడు నోహావు బలిపీఠమును కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక్క మీదట నరులను బట్టి నేను భూమిని మరలా శపించును. చాలా మాట నాకు. చూడండి, ఇక్కడ ఈ 8వ అధ్యాయానికి వస్తే మనకు జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. 6వ అధ్యాయంలో దేవుని ప్రజలు నిజంగా ఎంతమంది భూమి మీద ప్రభు సృష్టించగలిగాడు. ఇది ఫస్ట్ తరం ప్రభు సృష్టించిన జనాల్లో నోహావు కాలం వరకు ఒక ఫస్ట్ తరం మనకు కనబడుతూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఆదాము నుంచి నోహావు కాలం వరకు ఆ తరాన్ని దేవుడు ఆ ఫస్ట్ తరానికి పెట్టాడు. ఆ తరం ఎంతగా దేవుడు ఎంత మేలుకరంగా ఉందని కోరుకున్నాడో అంత పాపపు లోకానికి, పాప భూయిష్టంతో లోకం అంతా మునిగిపోయింది, ప్రజలంతా చెడిపోయారని, అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు సృజించాలని వేదన పడ్డ గ్రంథం ఏందయ్యా అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. విస్తారమైన పాపం, భూమి మీద విస్తారమైన పాపం. కానీ సృజించినది మాత్రం దేవుడు మనుషుని ఎలా సృష్టించారంటే, మనుషులను నా పోలికలలో నా స్వరూపములో నేను సృష్టించాలి అనుకున్న దేవుడు, ఆశించిన దేవుడు తన ఆశించిన ప్రకారంగా నరులు లేకపోయారని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న మన విషయంలో కూడా ప్రభు యొక్క ఒక ఆశ ఏందో తెలుసా అండి? నీవుగా ఉండడం ప్రభువుకు కాదు, కానీ నీవుగా ఉన్న నీవు ప్రతిరోజు క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావాలనే నిన్ను నన్ను ఒక ప్రణాళికతో ప్రభు సృష్టించాడు దినము. హల్లెలూయా. ఆనాడు మొదటి తరాన్ని దేవుడు ఎలాగో సృష్టించాడో ఈ రోజు ఈ తరములోని తన ప్రజలు కూడా నన్ను నేనుగా ఉండటానికి ప్రభు నన్ను పిలవలే. ఈ రోజు నీవుగా ఉండటానికి ప్రభు నిన్ను సృష్టించుకోలే. ఆయన ఆశ, ఆయన భావం ఎలాంటిదయ్యా అంటే మనము మన పోలికలో మన స్వరూపంలో మనుషుల్ని సృజించాలనే భావనతో మళ్ళీ సృష్టించాడంట ప్రభు అక్కడ. హల్లెలూయా. అలాంటి ఆశతో దేవుడు మనుషుల్ని సృజిస్తే ఎంత వేదన తీసుకొచ్చింది మానవాళి అంటే, ఎందుకు ఈ మనుషులను సృష్టించాను అనుకున్న వేదన పడిపోయి ఏం చేశాడంటే ఈ భూమిని అంత నాశనం చేసేస్తానని ఒక ప్రణాళిక ప్రభు పెట్టుకున్నాడంట అక్కడ. హల్లెలూయా. తరమే చూశాడంట, కానీ తరముల ఒకే ఒక కుటుంబం కనపడిందంట. నీతిమంతుడైన నోహావు గురించి రాశాడు అక్కడ. హల్లెలూయా. అయినా ప్రభే దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, మానవాళి ఎంతగా ప్రేమించే దేవుడు అంటే, అంత పాపభూయిష్టమైన లోకాన్ని ఎంతవరకు కనిపెట్టాడు అంటే నోహావే 120 సంవత్సరాలు సువార్త చేశాడంటయా. పాపం నుండి బయటికి రండి, ప్రభు యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది, ఇదిగో ప్రభు నన్ను ఒక ఓడను తయారు చేయమంటున్నాడు, మనం ఈ ఓడులోనికి చేరాలని 120 సంవత్సరాలు ఈ సువార్త ప్రకటించిన కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఓడలోనికి రాలేకపోయారని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. కడవరి దినములు నోహావు దినములాగా కనబడుతున్నాయని దేవుడు కొత్త నిబంధనలో కూడా పరిచయం చేశాడు మనకి. అంటే లోకంలో ఎంత సువార్త ప్రకటించబడుతుంది, ప్రతి ఆదివారం ఎంత నీ దగ్గరికి వాక్యం వస్తుందంటే నీవుగా ఉండకూడదు. ఇదిగో దేవుని ఉగ్రత, 2వ రాకడ దినం రాబోతా ఉంది. ఈ రోజు నువ్వు రక్షించబడాలంటే మారు మనసు పొందు, బాప్తిజాలు తీసుకో, లోకమునకు వేరైపో, రక్షణని ఓడలేకపోయి ఎన్ని హెచ్చరికలు నీ దగ్గరకు వస్తున్నా నోహావు దినాలు ఒక్కరు కూడా ఓడలెక్కని రీతిగానే ఈ తరము కూడా ఇలాగే కనపడుతున్న అంత్య దినాలు నోహావు దినాలతో దేవుడు చూపించాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా.
120 సంవత్సరాలు కూడా నిజంగా సువార్త ప్రకటించిన ఒకే ఒక కుటుంబం ఓడలోనికి వచ్చిందంట. అది నోహావు కుటుంబం అని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. ఓడలోనికి వచ్చింది ఆ కుటుంబము. దేవుడే దాని ద్వారమును మూసేశాడు. భయంకరమైన జలప్రయం స్టార్ట్ అయిపోయింది. ఆకాశ తూములు విప్పబడ్డాయని రాశాడు. చూడండి, 1 రోజు 2 రోజు 3 రోజులు తెరుపు లేకుండా వర్షాలు పడతా ఉంటే ఎన్ని ప్రాంతాలు కొట్టుకొని పోతున్నాయండి. అసలు ఆగుతున్నాయా నదులు, ఆగుతున్నాయా సముద్రాలు, ఆగుతున్నాయా చెరువులు? కట్టలు తెంచుకేసుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఊర్లో కొట్టుకొని పోతున్నాయి ఈ 2-3 రోజుల వర్షాన్ని బట్టి. కానీ నోహావు కాలంలో 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం అని బైబిల్ రాస్తాడు అక్కడ. హల్లెలూయా. ఆ ప్రచండమైన వర్షము మొత్తం భూమిని అంతా నాశనం చేసింది. అక్కడ సృజించబడిన మనుషులందరూ నాశనం, జంతువులు పక్షులు అన్ని పోయాయి. కొన్ని మాత్రం ఓడలోనికి వచ్చాయి. దేవుడు ఎవరికి నిజంగా జతలుగా తీసుకుని రామంటున్న జంతువులు మాత్రమే, ఓడలోనికి వచ్చిన మాత్రమే బ్రతికాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. 40 పగలు 40 రాత్రుల భయంకరమైన వర్షం జలప్రలయంలో ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు. కానీ ఓడ అవతలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఉగ్రతలో సర్వనాశనం అయిపోయారు. ఈరోజు నేను అంటున్నా, ప్రభు ఎందుకు మరి ఈ వాక్యాన్ని ఎందుకు నాకు చెప్తున్నాడు అర్థం కాలేదు. ఒకవేళ ఇలాంటి ప్రకటన 10 సార్లు నీ దగ్గరకు వచ్చిందేమో, దేవుని మాటకు లోబడలేకపోతున్నావేమో, మారు మనసుకి నీ జీవితాన్ని అప్పగించలేకపోతున్నావేమో, రక్షణ ఓడ ఎక్కలేకపోతున్నావేమో. ఆ రోజు జరిగిందే అంత్య దినాలు కూడా జరగబోతుంది దినము. హల్లెలూయా. ఒక దేవుని సేవకులుగా నేను చెప్తున్నా, ఇదే సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఇంకా నువ్వు మారు మనసు పొందాలని అనుకుంటున్నావా? త్వరపడి కార్యం చేసుకుని జీవితంలో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి దినమును. హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీ పత్రికలో రాశాడు, ఏమని రాశాడంటే, ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేలా రాబో ఉగ్రత నుండి ఎవడు నిన్ను తప్పిస్తాడు? ఎవడం తప్పించలేం, ఎవరం కూడా తప్పించలేం. మనకున్న మనల్ని తప్పించలేవు, మనకున్న ఆస్తిపాస్తులు మనం తప్పించలేవు, మనకున్న బంగారం మనం తప్పించలేదు, మనకున్న భూములు మనం తప్పించలేదు, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మనం తప్పించలేదు. నువ్వు కొండంత బంగారం పెట్టిన నేను ఆ ఉగ్రత నుండి ఏది కూడా తప్పించలేదు కూడా ఇదేనమో. హల్లెలూయా. కానీ తప్పించబడింది మాత్రం నోహావు కుటుంబమే. నోహావు రక్షించబడ్డాడు, నోహావు భార్య రక్షించబడింది, 3 కుమారులు 3 కోడలు, సుమారు 8 మంది ఆ ఓడలోనికి వచ్చారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇక ఆ వర్షము చాలా వరకు తగ్గిపోతా ఉంది. మనకు తెలుసు దేని పంపినాడమ్మా ఓడలో నుంచి? భూమి నిజంగా ఆరిందా లేదా దాని వాతావరణం చూడడానికి దేని పంపించాడు? కాకిని పంపించాడు. కాకిని పంపిస్తే కాకి ఏం చేసిందో తెలుసా? పంపిన కాకి తిరిగి రాకుండా అలాగే ఉండిపోయింది భూమి మీద అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటావు? ఓడలో ఉన్న కాకి బయటికి వచ్చింది, బయటికి వచ్చిన కాకి బయటనే ఉండిపోయిందంటే ఎందుకంటావు? చచ్చిన శవాల యొక్క మాంసం అక్కడ మిగిలిపోయింది. మరి నీరంతా ఇంకిపోయిన తర్వాత శవాలు మాత్రం ఉంటాయి కదా. శవాల మీద ఏముంటది? మాంసమే కదా. ఆ శవముల మీద మాంసం తినటానికే ఓడలోనికి రావాల్సిన కాకి అంట ఇదే క్రిస్మస్ పండుగ అనుకుని ఆనే క్రిస్మస్ చేసుకుందంట అక్కడ. హల్లెలూయా. ఓడలో ఉన్న క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాలు అలాగే చేస్తారు. ఇది ఓడండి, సంఘము దేవుని యొక్క ఓడ, ఇది రక్షణ ఓడలోనికి వచ్చాం. కొన్నిసార్లు లోకంలో ఉన్నదాన్ని బట్టి లోకంలోనే ఉండటానికి ఇష్టపడతాం, కానీ తిరిగి దేవునిలో రావడానికి ఇష్టపడం మనం. ఎందుకంటే కనిపించేవన్నీ కూడా మనకి తృప్తినిచ్చేవే కదా, సంతృప్తినిచ్చాయి కదా. లోకములో కనపడేయన్ని సంతృప్తినిచ్చాయి కాబట్టి ఓడలోనికి రావడానికి ఆ కాకి ఇష్టపడలేదని రాశాడు. వెంటనే ఏం చేశాడంటే నోహావు పావురాన్ని పంపించాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. వెళ్ళిన పావురం ఏం చేసిందంటే ఒలీవ చెట్టు యొక్క మొక్క చిగురును పట్టుకొని వచ్చేసిందంట. వెంటనే ఈయనకు ఆనవాలనిపించింది. భూమి మీద నిజంగా నీరు ఆరిపోయింది, చెట్లు చిగిర్చాయంటే ఓడలో నుండి బయటికి రావాల్సిందని నాకు నీ నిర్ధారణ జరుగుతుందని అరారోతు కొండపైన నిలిచిన ఓడలో నుండి ఏం చేశారంటే నోహావు బయటికి వచ్చాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. బయటికి రావడంతో నోహావు చేసిన కార్యం ఏంటంటే పరిశుద్ధమైన పక్షులను జంతువులను బలిపీఠం దగ్గర పెట్టి ఏం చేశాడంటే దేవునికి దహన బలిని అర్పించాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. లోకమంతా శూన్యమైపోయింది, ఇతని కుటుంబం మాత్రం రక్షించబడింది.
సజీవంగా నిజంగా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత ఒక బలిపీఠమును కట్టాడంట. ఆ బలిపీఠం ఎలాంటి బలిపీఠం అంటే దహన బలి చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద ఆ పక్షులు వధించాడో, నిజంగా దేవునికి ఆ దహన బలిని అర్పించాడో, దేవుడు ఆ వాసన ఆగ్రహించి అని రాశాడు. లేపబడుతున్న వాసన అంట దేవునికి ఇష్టంగా అనిపించిందంట. ఒక వాసన బయలుదేరిందని రాశాడు. వెంటనే దేవుని యొక్క ఆ సన్నిధిలోంచి వచ్చిన మాట ఏంటంటే, ఇంకెన్నడూ కూడా నీ ప్రజలను నేను నశింపచేయనని ఒక దీవెన దేవుని ప్రజలకు ఇచ్చినట్టుగా మనకు కనబడుతా ఉంది అక్కడ. హల్లెలూయా. ఈ బలిపీఠం ఏ బలిపీఠమై అంటే, తన జీవితంలో తన కుటుంబంలో దేవుడు చేసిన నిజంగా మేలు బట్టి కృతజ్ఞత బలి అర్పించాడంట అక్కడ. హల్లెలూయా. ఆ కృతజ్ఞత బలే దేవునికి మంచి వాసనగా అనిపించిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి నువ్వు కృతజ్ఞులుగా ఉంటున్నామా? కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? నీ బలిపీఠం ఎలాగుంది ఈరోజు? దేవి నిజంగా ఇది నాకు చేశావు, నీకు స్తోత్రం. నాకు ఆయుష్నిచ్చినందుకే స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం, నా కుటుంబాన్ని దినదినము పోషించినందుకు స్తోత్రం. ఎన్నని చెప్పగలనయ్యా నువ్వు చేసిన మేలు బట్టని. ప్రతి దినము ఉదయము సాయంత్రం బలి అర్పణ జరుగుతుందా నీ జీవితంలో? ఒకవేళ జరుగుతుంది అంటే ఇది దేవునికి ఇష్టమైన వాసనగా నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో నువ్వు ఈ దినము. హల్లెలూయా. కొందరి జీవితాల్లో ఈ కృతజ్ఞత బలు కనిపించవు. కానీ తెస్సలోనిక సంఘానికి నిజంగా పౌలు రాసిన లేఖ ఏందో తెలుసా? దేవునికి కృతజ్ఞత స్తుతులు మీరు ఎల్లప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడంట? ఎల్లప్పుడూ ప్రభుకి మీరు కృతజ్ఞత స్తుతులు మీరు చెల్లించండి అన్నాడు ఆ సంఘముతో అక్కడ. హల్లెలూయా. ఏదో ఒకటి చేశాడు అని కాదు, దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి కూడా మనం కృతజ్ఞులమై బ్రతకాలి. కృతజ్ఞత బలి మన నోటి నుండి జరగాలి. కృతజ్ఞత బలి మన కుటుంబంలో జరగాలి. జరుగుతుందా మన ఇళ్లలో కృతజ్ఞత బలి? అయ్యో దేవుడు ఎన్ని మేలు చేశాడండి, నిజంగా దేవుడు చేసిన మేలుని ఎలా మర్చిపోగలను, నిజంగా నేను ఎంతైనా దేవునికి రుణస్తునే అనే నిజంగా నీ ఇంటిలో కృతజ్ఞత అర్పణ ఒక బలి జరుగుతుందా ఈ దినము? హల్లెలూయా. ఈ కృతజ్ఞత జీవితం ఎవరైనా జీవితంలో ఉన్నది అని దేవుడు చూస్తే ప్రభు అంటున్నాడు, ఇది వాసన చాలా నాకు ఇంపైందిగా కనపడుతుంది అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత భావం ఎవరి జీవితంలో ఉంటా ఉంటుందో వారే దేవునికి సువాసన ఇచ్చేవారి దినము. హల్లెలూయా. కొందరికి దేవుడు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు, ఎన్ని మేలు చేసినా అర్థం కాదు. చూస్తానే ఉంటారు, వింటానే ఉంటారు, తింటానే ఉంటాం. దేవుడు ఏమిచ్చాడు నాకు? ఏమి ఇవ్వాలి నీకు? బెంజ్ కారు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి నీకు? 5 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి నీకు? వాళ్ళలాగా వీళ్ళలాగా పోల్చుకున్న జీవితం నీకు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి నీకు? నీకు నానాటికి నిజంగా ఆయుష్ని ఇస్తున్నాడా లేదా? మంచి ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా? నిజంగా కష్టం చేస్తున్నావంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా? ప్రతిరోజు మన ఆయుష్ని పెంచే దినాలు పెరుగుతున్నాయా లేవా మన జీవితంలో? నిజంగా గొప్ప రక్షణ ఇచ్చాడా లేదా? ఇచ్చాడమ్మా. ఇంత గొప్ప రక్షణ బట్టే ప్రభుని స్తుతించాలి. ఆయుష్ ఇచ్చిన దేవుని స్తుతించాలి, ఆరోగ్యం ఇచ్చిన దేవుని స్తుతించాలి. వాళ్ళలాగా వీళ్ళలాగా నాకు లేదని ఏడవ కాకు, అన్ని ఇచ్చిన దేవుని ఎప్పుడు మనం ఆరాధిస్తూనే ఉండాలి దినము. హల్లెలూయా. ఏ ఒక్కరితో పోల్చుకోకాక నిన్ను నీవుగానే నువ్వు ఉంచుకో ఈ దినము. హల్లెలూయా. నీకిచ్చేది నీకిస్తాడు, వాళ్ళకిచ్చేది వాళ్ళలాగా నీకు ఇవ్వాలంటే దేవుడు ఏది కూడా ఇవ్వలేడు ఈ దినము. హల్లెలూయా. ఒకరితోనూ పోల్చుకోకాక నీకు ఇచ్చిందే నిజంగా దేవునికి ఇచ్చాడా? దేవునికి స్తోత్రం అని ప్రతి క్షణము ప్రభుని స్తుతించి దినము. హల్లెలూయా. హల్లెలూయా. మన కళ్ళ ముందు గనులైన వారు ఎంతో నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో మనకు తెలియదు, కానీ ఇంకను దేవుడు మనం సజీవంగా ఉంచి ప్రభుని ఆరాధించే కృపను ఇచ్చాడంటే ఆయనకి ఎంతైనా మన రుణస్థలమే దినము. హల్లెలూయా. హల్లెలూయా. మంచి భర్తనిచ్చాడు దేవునికి స్తోత్రం, మంచి పిల్లలిచ్చాడు దేవునికి స్తోత్రం అని ప్రభుని మనం ఆరాధించాలి దినము. హల్లెలూయా. నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. నీ పిల్లలు నీ మాట వినేవారు కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు. ఎంతమంది పిల్లలు బయట తిరుగుతున్నారండి?
దేవుని సేవకుల పిల్లలు దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్న పరిస్థితులు ఉన్న కాలం ఈ కాలం. ఆయన దేవుడిని ప్రేమించి నీ పిల్లలతో సహా దేవుని మందిరంలో కూర్చోబెడుతున్నాడంటే ఇంకెంత దేవుని మనం ఆరాధించాలి దినము. హల్లెలూయా. ఎన్ని మేలు దేవుడు మన జీవితం మేలు బట్టి ప్రభువుకు మనం ఏం చేయాలండి? కృతజ్ఞత బలి జరగాలి దినము. హల్లెలూయా. ఆ బలి ఎక్కడ జరిగిందంటే నోహా ఇంటిలోంచి బయలుదేరిందంట. దేవుడు అదే వాసన ఆగ్రహించాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇట్టి కృతజ్ఞత సువాసన మనలో నుండి దేవునికి బయలుదేరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం యెహోవా యొక్క భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలు చాలు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దొరికిందా మా మాట మీకు అందరికీ? అనుకున్నా దొరికిందా? చదువుకుందాం ఆ మాట. యెహోవా యొక్క భయము అతనికి ఇంపైన సువాసన అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఆ మాటకు అర్థమైందో చెప్పండి. దేవుని భయము ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటారని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నా టైటిల్ ఏందో చెప్పండి. భౌతికమైన తండ్రే వస్త్రములు చూసి దీవించగలిగితే పరమందున్న తండ్రి నా జీవితాలే పరిమళ వాసనగా ఉంటే అంతకంటే దీవెనలు మనకి ఇస్తా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. ఆ పరమ తండ్రి ఈ రోజు ఆ దీవెనలు మన మీద కుమ్మరించాలి అంటే రెండో పాయింట్ అంటున్నాడు అక్కడ, యెహోవా భయమును కలిగి ఉన్నావా? దేవుని భయమును కలిగి ఉంటే నువ్వు దేవునికి ఇంపైన సువాసనగా నువ్వు ఉండగలుగుతావని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది దినము. హల్లెలూయా. భయం ఉందా? దేవుని భయం మనలో ఎంతమందికి ఉంది దేవుని భయం? ఈరోజు చేతులెత్తండి. దేవుని భయం నాకుందనలు ఖచ్చితంగా యథార్థంగా చేతులెత్తండి ప్రభు సన్నిధిలో. ఇప్పుడు ఎత్తిన వాళ్ళు అలాగే దించండి. దేవుని భయము మీలో ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి 2 పాయింట్లు చెప్తాను నేను ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. భయము కలిగిన వాడు పాపమును చెయ్యడు. ఏందంట? దేవుని భయము ఉన్నవాడు పాపము చేయడు. నేను పాపము చెయ్యట్లే, ఆ భయము నాలో ఉందని ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇందాకలు ఎత్తిన చేతులు చూస్తే చేతులు ఎత్తండి. భయము గలవాడు ఏం చేయడంట? పాపము చెయ్యడు. ఎందుకంటే వాక్యమే నిర్ధారణ చేసింది. ఎలా అంటే యోసేపుని పోతిఫర్ భార్య పాపము చేయమని పరిగెత్తుకొని వచ్చినా గానీ అతడు అన్న మాట ఏందో తెలుసా? నేను దేవునికి భయపడేవాడు అన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు పాపము ప్రక్కన కూర్చున్న వాడు పాపం చేయడు దినము. హల్లెలూయా. పాపము లాగుతుంది, అంగి లాగుతుంది పాపం, కానీ నేను దేవునికి భయపడేవాడు, పాపము చేయవాడు నేను కాను అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు పాపము చేయడు. దేవునికి భయపడేవాడు నిజంగా దేవుని మాటకు లోబడుతూ ఉంటాడు ఆ మనిషి అక్కడ. హల్లెలూయా. ఎలా చెప్పగలము అంటే అబ్రహాము గురించి మనకు ఒక నిర్ధారణ ఉంది. 22వ అధ్యాయం మనం గమనిస్తే అబ్రహాముకు 100 సంవత్సరాలకు ఒక కుమారుడు పుట్టాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ వృద్ధాప్యంలో పుట్టిన ఒకే ఒక కుమారుడు ఉంటే చాలా ప్రేమిస్తున్న కుమారుని ప్రభు అన్నాడు, నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు అక్కడ. హల్లెలూయా. ఇవ్వను అన్నాడా? ఇస్తాను అన్నాడా? మారు మాట్లాడలే. ఏం చేశాడండి? దేవుని మాటకు లోబడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఎక్కడికి తీసుకురామన్నాడు అక్కడికి తీసుకొచ్చాడు. ఏ పర్వతం మీద బలి అర్పించమన్నాడు ఆ పర్వతం మీద తీసుకొచ్చి బలిపీఠమును కట్టి బలిపీఠం మీద పెట్టాడు ఇస్సాకుని అని రాశాడు అక్కడ. హల్లెలూయా. తన భార్య పర్మిషన్ తీసుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే దేవుడు అడిగింది మాత్రం బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాట అసలు ఆయన నో అని చెప్పలే. దేవుని మాటకి ఆయన సరిగా లోబడ్డాడు. నేను అంటున్నా, దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా?
ఎక్కడ నువ్వు లోబడుతున్నావు, ఎక్కడ లోబడలేకపోతున్నావు? ఈరోజు నువ్వు అంటున్నావు నాకు దేవుని భయం ఉంది అన్నావు కదా, దేవుని మాట సంపూర్ణంగా నువ్వు ఆయన మాటకు లోబడగలుగుతున్నావా? చూడండి, లోబడ్డాడు కాబట్టే మోరియా పర్వతం మీద అతన్ని పెట్టినప్పుడు ఆయన కత్తి లేబట్టి అతన్ని చంపబోతున్నప్పుడు దేవుని దూత వచ్చి ఆపుతా ఉంటుంది, అయ్యా చంపక, ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడని నిర్ధారణ నాకు జరిగిందని 12వ వచనం అంటాడు. చదువు ఆ మాట. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద నువ్వు చేయి వేయకము, అతను నువ్వేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యడానికి నువ్వు వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము చాలు చూడండి, అక్కడ ఎంత క్లియర్గా రాశాడో చూడండి. చంపొద్దు అన్న దేవుడే నిజంగా ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నువ్వు ఎంతగానో ప్రేమించిన ఒక్క కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడవాడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పిల్లలకి ఏదైనా ఎంత కంగారు పడిపోయి అత్తుకోవాలనుకుంటాం, అదే పిల్లల్ని బలిపీఠంగా దేవుని పాదాల దగ్గర పెట్టమంటే పెట్టలేకపోతాం. కానీ పుట్టక 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 కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు, 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వెయిట్ చేసి 25వ సంవత్సరంలో పొందుకురు ఆయన. ఎలా చెప్పగలమంటే అబ్రహాముని పిలిచినప్పుడు అతని వయసు 75 అని రాశాడు అక్కడ. హల్లెలూయా. 24 సంవత్సరాలు అప్పుడు నిజంగా దేవుని వాగ్దానం అతని దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కలను కుమారుడి చేతిలో ఉంటాడని 18వ అధ్యాయంలో నిజంగా ఒక ప్రవచనం బయలుదేరుతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. దేవుని వాగ్దానం పొందడానికి 25 సంవత్సరాలు పొందుకున్న ఆ తండ్రి ఈరోజు ఒక్కగాను ఒక కుమారుని చూస్తే కానీ ఎంత సంతోషపడ్డాడు. అదే కుమారుని బలిపీఠం దగ్గర పెట్టి బలి అర్పించు, చంపేసే అంటే నిజంగా ఏ తండ్రి కూడా ఒప్పలేడు. కానీ దేవుని మాటకని సంపూర్ణంగా లోబడ్డాడు కాబట్టి అక్కడ బైబిల్లో రాశాడు, అబ్రహామా నువ్వు దేవునికి భయపడేవాడు, నువ్వు దేవునికి భయపడేవాడని ఇందుని బట్టి నాకు నిజంగా తెలుస్తుందని దేవుడు ఒక వాక్యాన్ని అన్న తర్వాత అదే అధ్యాయంలో మనం చూస్తే ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు తన భార్యకి అబ్రహాంకి. అమ్మా నువ్వు వేవేలకు తల్లిగా కాబోతున్నావు, నువ్వు శత్రువేక గమని స్వాధీనపరుచుకోబోతున్నావని ఎన్ని దీవెనలు ఇచ్చాడో ప్రభుకి భయపడితే. చదువు మా మాట, ఎన్నో వచనం అది? 17, 22, 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానాన్ని నేను నిశ్చయంగా నేను విస్తరింప చేస్తాను. నీ సంతతి వారు శత్రులేక గవిని వారు స్వాధీనపరుచుకుంటా ఉంటారు. నీవు నా మాట వినినందున భూలోకములోనే జనములన్నీ నీ సంతానం వలనే వారు ఆశీర్వదించబడతారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఊరికనే వచ్చిన ఆశీర్వాదం ఇదే జనవరి 1కి మీకు వాగ్దానం ఇవ్వండి. ఆ వాగ్దానాలు ఏముంటుందంటే నీ సంతానం ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారంటే ఇప్పకొచ్చింది నాకు ఈసారి ఆశీర్వాదం కుమ్ముకొచ్చింది అనుకుంటాం. ఇదిగో నీ శత్రువేక గవిని నిజంగా నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు అంటే ఎంత సంతోషం అవుతుంది. ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రంలో ఇసుకలేని వల్ల నేను చేస్తానంటే ఎంత ఉబ్బిపోతామో మనం అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి ఆశీర్వాదం ఇవ్వాలి అంటే వారిలో ఉన్న విధానాన్ని బట్టి దీవించడం మొదలు పెడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. నేను ప్రతిసారి చెప్తా, నేను పెద్ద చర్చికి పోతే నన్ను ఆశీర్వదిస్తానని ఎప్పుడు చెప్పను. నేను నువ్వు ఫలానా చర్చిలో ఉంటే మాత్రం నువ్వు దీవించబడతావు నేను ఎప్పుడు చెప్పను. ఆశీర్వాదం నీలో నుండి బయలుదేరుతూ ఉంటుంది దినమా. హల్లెలూయా. దేవుని యందు భయం అబ్రహాము వలె నువ్వు కలిగి ఉండి ఆయన మాటకు సంపూర్ణంగా నువ్వు లోబడితే నువ్వు ఉన్న చోటు నుంచి దేవుడి నిజంగా ఆకాశం తెరిచి నేను ఆశ్రయించడం మొదలు పెడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎవరంటే దేవుని భయము కలవాడు కాబట్టి అబ్రహాము యొక్క జీవితం సువాసనగా లోకానికి పరిచయం అయిపోయింది అక్కడ. అందుకనే 11 యెషయాలో ఏమన్నాడంటే యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన లాంటిది. భయము కలిగి ఉంటే, దేవుని భయం ఒక మనిషి జీవితంలో ఉంటే నీ జీవితమే అనేకులకు సువాసనగా దేవుడు మారుస్తూ ఉంటాడు.
ఎంత వాక్యమైనా దేవుని భయం నీలోనికి రాలేదంటే వేస్ట్, నీ లైఫ్ వేస్ట్. ఈరోజు నువ్వు విన్న వేస్ట్, ఈ వాక్యం గంట సేపు కూర్చున్న వేస్ట్. చర్చిలో జాగ్రత్తగా విను. వాక్యం వింటున్న నువ్వు దేవుని భయాన్ని కలిగి ఉండాలి ఈరోజు ఈ దినము. హల్లెలూయా. టైంపాస్ దేవుని మందిరానికి రావద్దు. టైంపాస్కి ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు లోకంలో, కానీ దేవుని మందిరంలో టైంపాస్కి రాకాకండి, దిక్కు చూడడానికి రాకాకండి. దేవుని వాక్యం వల్ల నిజంగా భయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అంటేనే మనం భయం కలిగి ఉండాలి దినము. హల్లెలూయా. భయము నీ జీవితంలోనికి వచ్చింది. దేవుని భయము అంటే నువ్వు పాపము చేయవు, దేవుని మాటకు సంపూర్ణంగా, దేవుని చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకుంటా ఉంటావు అక్కడ. హల్లెలూయా. దేవుని చిత్తానికి, దేవుని భయానికి ఎప్పుడైతే తమ జీవితాలు అప్పగించుకుంటారో బంగారం లాగా దేవుడు వారి భవిష్యత్తును కట్టడం మొదలు పెడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. భయం లేని జీవితం జీవించావా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటా ఉంటావు ఇదేనమ్మా. హల్లెలూయా. యవనస్తులారా జాగ్రత్త, దేవుని చిత్తానికి అప్పగించుకో, దేవుని భయం కలిగి పాపం చేయకాకు. అబ్రహాం ఎలాగూ భయపడ్డాడు తన జీవితంలో, ఎంతగా తన జీవితాన్ని సువాసనగా ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. నీ భవిష్యత్తుని కూడా అనేకులకు సువాసనగానే పెడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. తొందరపడి పాపం చేసి పరిగెత్తావా, భయం లేని జీవితం జీవించావా, నువ్వు అనుకోవచ్చు నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు, కలగనక ఉన్నతమైన స్థానంలో ఉంటావని. ఎప్పుడు నీ జీవితం కిందనే కనపడతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చదువురాని ఆ బిడ్డ ఒకవేళ దేవుని భయం కలిగి ఉందా, ఆ బిడ్డ నీకంటే దేవుడు ఎక్కువ హెచ్చిస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని హెచ్చించాలంటే చదువును బట్టి దేవుడు హెచ్చించలేడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నీకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు నిజంగా ఆశీర్వదించలేడు కూడా అక్కడ. హల్లెలూయా. దేవుని భయము నీలో ఉంటే మాత్రం తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఈజీగా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. నిర్గమకాండం 2వ అధ్యాయంలో కూడా మనం 1వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఇద్దరు మంత్రసానులు మనకి కనబడతా ఉంటారు. ఎవరండి వాళ్ళు? షిప్రా పూయ అని ఇద్దరు కనపడతా ఉంటారు. వీరు కూడా అంట దేవునికి భయపడిన మంత్రసానులు అని రాశాడు. అవునమ్మా, నేను అన్నానా? ఉందా? 21వ వచనమా? 21ఏనా? చదువు, ఆ మాట చదువు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారి యొక్క వంశాభివృద్ధిని వారికి కలుగ చేసిన, వారికి నిజంగా మేలు చేశారని కూడా రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మంత్రసానులు కూడా దేవుడు మేలు చేశాడంట. మంత్రసానుల యొక్క వంశాభివృద్ధిని దేవుడు వృద్ధి చేశాడు. కారణం ఏంటంటే అంటే మంత్రసానులు దేవునికి భయపడిన వారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏం చేశారు ఆ మంత్రసానులు? యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు బ్రతికి ఉన్నప్పుడే నిజంగా వారి నాన్న అన్నదమ్ములు మొత్తం ఎంతమంది నిజంగా ఆ దేశానికి వెళ్ళిపోయారంటే 70, సుమారుగా 70 అని రాశాడు. అంత ఖచ్చితంగా రాయలేదు కానీ సుమారుగా 70 మందితో వెళ్ళిపోయారంట ఆ దేశానికి. ఆ ప్రజలే ప్రబలి ఇసుక రేణువులు అయిపోయారంట ఐగుప్తులో దేవుని ప్రజలని రాశాడు అక్కడ. హల్లెలూయా. యోసేపు కాలంలో ఉన్న ఫరో గాక వేరొక ఫరో ఏలుతున్నాడు ఐగుప్తు దేశాన్ని. నిజంగా యోసేపు కాలంలో ఉన్న ఫరో ఉంటే దేవుని ప్రజలకు అన్ని శ్రమలు వచ్చాయి కావు. యోసేపు ఉన్న కాలంలో ఫరో గాక వేరొక ఫరో వచ్చాడు కాబట్టి దేవుని ప్రజలు 430 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు ఆ దేశంలో అక్కడ. హల్లెలూయా. ఆ రాజు అంటున్న మాట ఏందయ్యా అంటే వీళ్ళు రోజు రోజుకి ఇసుక రేణువుల వీళ్ళ సంతానము ఈ ఐగుప్తు దేశంలో ఏ ప్రాంతం? గోషెన్ అనే ప్రాంతంలో దేవుని ప్రజలు రోజు రోజుకు విస్తరించిపోతున్నారు. ఒకవేళ వీరి విస్తారమైన జనం ఎక్కువై మనల్ని అనుస్తారేమో, కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఆజ్ఞ నేను జారీ చేస్తున్నాను. ఎవడైనా మగపిల్లవాడు పుడితే ఏం చేయాలి? పురుట్లోనే చంపాలని మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ మంత్రసానులు ఎలాంటి జ్ఞానం గల్లోలంటే హెబ్రీ స్త్రీలు నొప్పులతో బాధపడుతూ ఉన్న టైంలో వీళ్ళు ఎంత జాగ్రత్త అంటే వాళ్ళకున్న జ్ఞానం చాలా గొప్పదయ్యా. ఎలా అంటే చాలా చురుకైన వాళ్ళు. మేము ఆ మంత్రస్థాన్ని పనిచేయడానికి వెళ్లే లోపలే వాళ్ళకి కని పిల్లలు దాచిపెడుతున్నారు, మేము చంపలేకపోతున్నామని ఆ మాట ఫరోకు చెప్తా ఉంటారు అక్కడ. హల్లెలూయా. అట్లా దేవునికి భయపడు. ఎందుకంటే ఒకవేళ పురుట్లోనే పిల్లల్ని మేము చంపాము అనుకోండి,
ఆ నిరపరాధ రక్తానికి మేము అపరాధులమైపోతాం. ఆ దోషం మా మీదకి రాకూడదనే ఈ అబద్ధం రాజుతో వారు మాట్లాడడం మొదలుపెట్టారు అక్కడ. హల్లెలూయా. నిజంగా ఈ నిజం రాజు చెప్తే వాళ్ళు ఏం బ్రతకనియ్యడు. బ్రతకనిస్తాడా అమ్మా? బుద్ధి లేదా ఆ మాటలు చెప్పడానికి? ఎవరెవరు 9 నెలల్లో ఉన్నారు వాళ్ళందరి సంఖ్య రాయండ్రా. డెలివరీ ఎన్ని 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 రోజుల్లో రాయండ్రా. ఆ ఇండ్ల దగ్గర మీరు చాలా కాపలా కాయాలి. మగ పిల్లవాడు పుట్టినట్టుగానే పురుట్లను మీరు చంపాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే, గట్టిగా యాడ్ చేస్తే, ఒకవేళ మీరు చంపకపోతే మిమ్మల్ని చంపుతా అంటాడు కూడా రాజు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట నిజంగా రాజుకు చెప్పాలంటే ప్రాణంతో పోరాడి సాహసించి చెప్పాలి. అయ్యా, మేము పోకముందుకే బ్రీస్లు చాలా చురికైన వారు, మేము చంపుదామనే టయానికే, మేము పురుడు పోద్దామనే టయానికే మాకంటే ముందుగానే వాళ్ళు డెలివరీ అయిపోయి పిల్లల్ని దాచిపెట్టుకుంటున్నారు, మేము చంపలేకపోతున్నాం అన్నారు అక్కడ. ఈ దేనికి భయపడ్డారంటే ఒకవేళ ఈ మాట ఫరోకు చెప్తే మమ్మల్ని చంపుతాడేమనే నిజంగా ఆ కార్యాన్ని వారు చేయలేదు. కానీ మేము దేవునికి భయపడాలి. ఎందుకంటే రేపు ఈ పసిపిల్లల యొక్క రక్త విషయంలో మేము దోషారోపణ చేయబడదు. మా సంతానం అంతా, మా సంతానానికి అలాంటి కీడు కానీ అలాంటి శాపం కానీ మా పిల్లలకి రాకూడదు. నిజంగా ప్రభు కోసం చనిపోయినా సరే, రాజు మమ్మల్ని చంపినా సరే, కానీ మేము రాజు యొక్క ఆజ్ఞకు మేము భయపడంగానే దేవునికి మాత్రమే మేము భయపడతామని దేవునికి భయపడ్డారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నా వైపు మీరు అందరూ చూడండి. మీరు ఎవరికి భయపడుతున్నారు? అమ్మా, నా వైపు చూడండి. మీరెవరికి భయపడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రులకు భయపడతలేరే, భార్య భర్తకు భయపడతలేదే, భర్త భార్యకు భయపడలేకపోతున్నారే, సేవకుడికి సంఘం భయపడలేకపోతుంది. భయపడే తరములో ఈ కాలంలో మనం ఉన్నామే. సంఘము దేవునికి భయపడుతుందా? సంఘము దేవునికి భయపడుతుందా? భయం కలిగిన వారు ఎవరైనా ఈ స్థలములో ఉన్నారా అంటే ఏ ఇంటిలో చూసినా ఒక కన్నీటి గాథే మనకు వినపడుతుంది. అమ్మా, నా బిడ్డ గురించి ప్రార్థన చేయవా? నా కొడుకు గురించి ప్రార్థన చేయవా? భయము లేని నా భర్త కోసం ప్రార్థన చేయవా? భయము లేని నా భార్య కోసం ప్రార్థన చేయవని ఏ కుటుంబంలో చూసిన అత్త కోడల గొడవలే, ఏ కుటుంబంలో చూసిన భార్య భర్తల మీద గొడవలే, ఏ కుటుంబంలో చూసిన పిల్లలు బట్టి తల్లిదండ్రులు తలలు కొట్టుకొని ఏడుస్తున్నారు అక్కడ. భయపడతలే నా పిల్లలు, నాకు భయపడతలేదు నా పిల్లలు. ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లని తలగొట్టుకునే సందర్భాల కాలానికి మనం వచ్చాము ఈ దినము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులకు భయపడని సంతానం దేవునికి ఎలా భయపడతారమ్మా మనము? వినండి, తల్లిదండ్రులకు భయపడని బిడ్డలు దేవునికి ఏం భయపడతాం మనం ఈరోజు? అందుకే కానీ ఆశీర్వాదం రాంది. నువ్వు అనుకునే అని జరగట్లేవు కదా. నీ తల్లిదండ్రులకే నువ్వు లోబడలేకపోతే, నీ తల్లిదండ్రుల మాటకే నిజంగా నువ్వు మాట వినకపోతే, నీ తల్లిదండ్రులకే నువ్వు భయపడకపోతే ఇంకెవరికి భయపడతావు? నన్ను ఆపేవాడు ఎవరు లేని విరజంపుకుంటున్నావా? నోరుందా? అందముందా? చదువు జీవిత పరిమళ వాసనలో ఉండడానికే కదా ఈరోజు నేను పిలిచింది దేవుడి స్థలానికి. ఏది నీ వాసన? నీ ఇంటిలోనే రాట్లేదా వాసన? నువ్వు సమాజానికి ఏం చూపిస్తావమ్మా? సమాజానికి నువ్వు ఎలా చూపించగలవు? నువ్వు భయపడితే, నీ తల్లిదండ్రులకు నువ్వు భయపడితే ఆ పరిమళ వాసన నీ ఇంట్లో ముందుగా బయలుదేరుతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. మోసింది యేసుప్రభు యొక్క పాదాల మీదనే షేరున రక్తం పోసిందంట, కానీ ఇల్లంతా వాసన వచ్చిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవి భయము నీలో ఉంటే నీ ఇంటిలో నుండి ఆ వాసన బయలుదేరుతుంది, సమాజంలో కూడా బయలుదేరుతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఈ వాసన ప్రభు ఆగ్రహించాలి దినము. హల్లెలూయా. నీ ప్రవర్తన, నీ భయము దేవుడికి ఇంపుగా కనపడాలి దినము. హల్లెలూయా. చాటైన స్థలాల్లో ఉంటే దేవుడికి ఇంపైన బిడగా ఉండవు. తల్లిదండ్రులు ఎదిరిస్తే, తిరుగుబాటు చేస్తే దేవుడికి ఇంపైన సువాసన కావు. నువ్వు కూర్చున్న వేస్ట్ స్థలంలో దేవుడి భయం కలిగి బ్రతికి రోజు, పాపం చేయడానికి భయపడు, దేవుడి మాట వినడానికి లోబడే రోజు. అబ్రహాం లాంటి వారే లోబడ్డారు. నిజంగా ఈ రోజు నువ్వు భయపడుతున్నావా? అనేకమైన జీవితాన్ని దేవుడు ఎందుకు బైబిల్లో పెట్టారు మనకి? నిజంగా ఆ జీవితం మనం పోలి నడవాలనే కదా. మనిషిని ఎందుకు దేవుడు సృష్టించాడు? తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపంలో రావాలని ఆశతో సృష్టించాడు కదా. నీకు నీవుగా కూర్చోడానికి స్థలానికి కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కూడా ఉంది బైబిల్లో. ఈ మాట కూడా ఉందండి. సువాసన విషయంలో ఈ మాట కూడా నీకు నీవుగా రావడానికి ఇంకా ఈ స్థలాలు
ఆ మాట. లేవికాండం 1:9. అది యెహోవాకు ఇంపైన సువాసన. లేవికాండము చదవండి, అందరూ చదవండి. లేవికాండము 1:9. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు. నువ్వు ఒకదాన్ని చదువు. చదువు. యెహోవాకు ఇంపైన సువాసన గల దేవునికి ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు దహన బలిగా నువ్వు అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిపీఠం మీద దాన్ని దహించవలను. 13వ చదువు. దాని అంత్రములను కాలను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహించవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల అది దేవునికి ఇంపైన సువాసన గల హోమము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. 13వ వచనం ఎంత మాధుర్యంగా రాశాడండి. అన్ని దహించబడాలి, అది బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం మీద దహించబడిన తర్వాతనే ఇది దేవునికి ఇంపైన సువాసన, దేవునికి ఇష్టమైన హోమము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటలు మీకు వినపడుతున్నాయా? లేవికాండంలో కొన్ని బలులు కనపడతా ఉంటాయి. దహన బలని, సమాధాన బలని, నైవేద్య బలని, పాప పరిహారార్థ బలి అని, కొన్ని అపరాధ బలి అని కొన్ని బలి అర్పణలు కనపడతాయి. ప్రతి బలిని కూడా దేవుడు క్రమం చూపించాడు. పాప పరిహారార్థ బలి ఎలా చేయాలి, దహన బలి ఎలా చేయాలి, సమాధాన బలి ఎలా చేయాలి, అపరాధ బలి ఎలా చేయాలని ప్రతి క్షుణ్ణంగా లేవికాండం 1వ అధ్యాయంలో మనకి క్షుణ్ణంగా రాస్తా ఉంటాడు. దాన్ని ఎలా చేయాలి. చూడండి, బలి అర్పించాలంటే పశువు బలిపీఠం మీదకి రావాలి. అవునా? ఇది క్రొత్త నిబంధన, పాత నిబంధన? ఉన్నారా మీరంతా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. పాత నిబంధనే కదా. బలిపీఠం దగ్గర ఏం తీసుకొచ్చేవాడు యాజకుడు? పశువు తీసుకొచ్చాడు. బలి పశువు తీసుకొని రావాలి. ఎవరు? యాజకుడు. బలిపీఠం పెట్టిన పశువుని దహించాలి అంటే సగం దహించాలా, పూర్తిగా దహించాలా? చెప్పాలా? ఆన్సర్ అందరు చెప్పాలా? వెనుకున్న వాళ్ళు చెప్పాలా, మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పాలా, ముందున్న వాళ్ళు చెప్పాలా? బలిపీఠం మీదకి వచ్చిన ఆ బలి పశువు పూర్తిగా దహించబడాలనా, సగం దహించబడాలనా? పూర్తిగా దహించబడాలి అక్కడ. హల్లెలూయా. చంపిన దాన్ని పెట్టాలా, బ్రతికి ఉన్న దాన్ని పెట్టాలనా? చెప్పరు. ఫస్ట్ ఇస్సాకుని చంపి ఆ తర్వాత బలిపీఠం ఎక్కించాడా? ఎట్టెక్కించాడు? బ్రతికి ఉన్న ఇస్సాకునే బలిపీఠం మీద పెట్టాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికి ఉన్న పశువే బలిపీఠం మీదకి రావాలి దినము. హల్లెలూయా. బలిపీఠం దగ్గరకు వచ్చావు అంటే సగం కాల్చి సగం మిగల్చదు. ఏం చేస్తారంట? పూర్తిగా కాల్చబడాలి. పూర్తిగా కాల్చబడిన పశువు ఎలాగుంటుందో చెప్పండి. పూర్తిగా కాల్చామనుకోండి ఏమైతే చెప్పండి? అవుతుందా? ఇప్పుడు బూడిదగా అయిపోయిన తర్వాత ఇది పేదదా, ఇది గొప్పదా, ఇది నల్లదా, ఇది తెల్లదా, ఇది ఆ జాత ఈ జాత ఏమైనా కనపడిద్దా? పశువు ఉన్నంత కాలమే అది ఏ జాతో మనకి కనపడతా ఉంటుంది. అది ధనవంతురాలు పేదలను కనపడతా ఉంటుంది. మనుషులుగా ఉన్నప్పుడే పూర్తిగా దహించబడిన తర్వాత బూడిదలో ఏం కనపడదు నీకు దినము. హల్లెలూయా. బూడిదలో కనపడద్దనే మనం బూడిదగా మారాలనే దహన బలి మీద పెట్టుకోమనే రోమపత్రిక వచ్చకల పరిచయం చేశాడు. సహోదరులారా, మీ శరీరములు సజీవ యాగముగా మీ దేవునికి సమర్పించుకోండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. బూడిదిగా మారిన తర్వాత నీవు కనపడవు, బూడిదే కనపడతా ఉంటది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. బూడిద కనపడిన తర్వాత మనం కనపడం. ఎవరు కనపడాలి ఇప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు మనలో కనపడాలి దినము. హల్లెలూయా. ఎవరు కనపడాలమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు నీలో కనపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం కనపడాలి.
యేసు ప్రభు యొక్క మనస్సు కనపడాలి, యేసు ప్రభు యొక్క క్షమించే మనస్సు కనపడాలి, యేసు ప్రభు యొక్క ప్రేమ కనపడాలి మన జీవితంలో. దినమో హల్లెలూయా. దహించబడిన తర్వాత ఇంకేది కూడా మన జీవితంలో కనబడకూడదు. అదే ఉద్దేశంతో మానవాళి ప్రభు ఈ లోకంలో సృష్టించాడు, నిన్ను నీవుగా పెట్టడానికి కాదు. దినమో హల్లెలూయా. నేను ఇలాగే ఉంటా అంటే ఉండమ్మా, అగ్నికి అప్పగించుకున్న తర్వాత అది ఆరదు, పురుగు జావదు, నిత్యము మండే అగ్నికి నువ్వు అప్పగించుకోవాల్సిందే. ఇప్పుడన్నా ఒక్కసారి దహించబడతావే గాని అక్కడ నిరంతరం కాలాలి. మరి అది కావాలో ఇది కావాలో కోరుకునేది ఎవరంటే నీ చేతిలో ఉంది, నీ జీవితం నీ చేతిలో ఉంది. దినమో హల్లెలూయా. పరలోకం మన చేతిలో ఉంది, నరకం మన చేతిలో ఉంది, జీవము మన దగ్గరే ఉంది, మరణము మన దగ్గరే ఉంది. దినమో హల్లెలూయా. నువ్వు ఎంచుకున్న విధానం బట్టే ఈ రెండు జరుగుతాయి నీ జీవితంలో. దేవునికి స్తోత్రం చేయండి. నిజంగా నేను ఎక్కడో ఆలోచన చేస్తున్నాను, గట్టిగా హల్లెలూయా అంటే చేతులెత్తి. నేను ఇక్కడ లేను, ఎక్కడో ఆలోచన చేస్తున్నాను, చేతులెత్తి హల్లెలూయా అనండి అనాలా. మీరు పరధ్యానంగా ఉన్నారని నాకు తెలిసిపోతుంది. నాకు వాక్యం చాలా నెలలు చేతులెత్తండి, ఎత్తండి. ఓన్లీ ఇంకొక పాయింట్ పెట్టుకుని వెళ్ళిపోదాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. బలిపీఠం దగ్గర పశువు మనమే, దహన బలిగా అర్పించవలసింది మనమే. నిజంగా ప్రభువుకు మనం అర్పించబడాలి, బూడిదగా మారాలి, మనము జావాలి, క్రీస్తు మనలో లేవాలి. దినమో హల్లెలూయా. బ్రతుకుతున్నది నేను కాదు, నాలో క్రీస్తు అనే ఒక సాక్ష్యం, పరిమళ వాసన బయటికి రావాలి. దినమో హల్లెలూయా. నిన్ను చూసేవాడు క్రీస్తుని చూడాలి. దినమో హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తుని చూసి అనేకులు దేవుని మందిరానికి రావాలి. దినమో హల్లెలూయా. నీ అందం చూసి ఎవ్వరు రాలేరు దేవుని మందిరానికి, జ్ఞాపకం పెట్టుకో. నీ అందం వేస్ట్, దేనికి పనికిరాదు. నీలో క్రీస్తు ఉంటే అనేకులు దేవుని మందిరానికి వస్తారు. ఇదేనమ్మా హల్లెలూయా. నీలో క్రీస్తు ఉంటే యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం. మనం ఇదేనమ్మా హల్లెలూయా. ఆ పోలికలోనికి సంఘము రావాలని కోరుకుంటున్నాం మనం. ఇదేనమ్మా హల్లెలూయా హల్లెలూయా. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తారు చూడండి, ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆ పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి పౌలుగా రాసిన మాట ఏంటంటే, ప్రియులైన పిల్లల వలె క్రీస్తు పోలిక చొప్పున మీరు నడవాలని, మీ జీవితాలు అనేకులకు పరిమళ వాసనగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలిగాను అర్పణగాను తను తాను అప్పగించుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఆ వాక్యం అర్థమైన వాళ్ళంతా నా వైపు చూడండి. యేసు ప్రభు ఎందుకు బలైపోయాడు? యేసు ప్రభు ఎందుకు అర్పణ చేయబడ్డాడు చెప్పండి? యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? ఎందుకు బలైపోయాడు? యేసు ప్రభు ఎందుకు అర్పణ అయిపోయాడు? ఎందుకు చెప్పండి? ఆయన పోలికలో మనం ఉండటానికి, మనలో నుండి పరిమళ వాసన రావడానికి ప్రభు అంటే తన్ను తాను అప్పగించుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నలగబడ్డాడు అంటే, ఆయన దంచబడుతున్నాడంటే వాసన ఇక్కడి నుంచి బయటికి రావాలి. దినము హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలి వాసనము? క్రీస్తు యొక్క శరీరములో నుంచి పుట్టిన సంఘములోంచి ఆ పరిమళ వాసన బయటికి రావాలి. దినము హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరములోంచి పుట్టిన ఈ సంఘం ఎక్కడి నుంచి పుట్టారా? ఈ సంఘం యేసు రక్తము చేత కడగబడిన సంఘము, క్రీస్తు యొక్క శరీరములో నుంచి పుట్టిన సంఘం ఈ సంఘం. ఇదేనమ్మా హల్లెలూయా. ఆయన నలగబడ్డాడు అంటే, ఆయన బలి చేయబడ్డాడు అంటే, ఆయన యాగం చేయబడ్డాడంటే, ఆయన అర్పణగా చేయబడ్డాడంటే నీ జీవితము నా జీవితం వాసన పరిమళ వాసనగా ఉండటానికి. ఇదేనమ్మా హల్లెలూయా. అందుకని ఆ సందర్భం తర్వాత ఒక చిన్న మాట అన్నాడు, చదువు మా మాట. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి అన్నాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు నిజంగా పౌలు గారు ఎందుకు ఎఫెసీ సంఘంలో ఏమన్నాడంటే,
క్రీస్తు ఎందుకు యాగమైపోయాడు, క్రీస్తు ఎందుకు బలిగా అర్పించబడ్డాడు, క్రీస్తు ఎందుకు అర్పణగా పోయబడ్డాడంటే ఆ సంఘంలో ఏమీ లేదంటే క్రీస్తు ప్రేమ కరువైపోయింది అక్కడ. హల్లెలూయా. అయిందా పాస్టమ్ గారు అంటున్నారా? ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం ఫస్ట్ సంఘం కదండి, 7 సంఘాలు ఉందా? మొదట నీకున్న ప్రేమ ఉందన్నాడా పోయిందన్నాడా? వదిలితివి అన్నాడు అక్కడ. హల్లెలూయా. మొదట ఉన్న నీకున్న ప్రేమ నువ్వు వదిలితివి కనుక అని ఆ సంఘాన్ని ప్రేమ విషయంలో హెచ్చరించారు ప్రకటన గ్రంథంలో అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన సంఘమే సంఘం ఎఫెసీ సంఘమే. అంటే ఎందుకు పౌలు గారిని ఖచ్చితంగా ఆ సంఘానికి పరిచయం చేశారంటే క్రీస్తు ప్రేమ కోల్పోయిందంట ఆ సంఘం అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏం కోల్పోయిందమ్మా? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిది ప్రేమ చెప్పండి ఒకసారి. ఎలాంటి ప్రేమ క్రీస్తు ప్రేమ? శత్రువుని ప్రేమించే ప్రేమ, ద్వేషించే వారి కోసం ప్రార్థించే ప్రేమ, నిజంగా ఆయన బాధ పెట్టిన వారిని క్షమించే ప్రేమ. చెప్పాలా? దూషణకు ప్రతిదూషణ చేసేది కాదు ఆయన ప్రేమ, కీడుకు ప్రతి కీడు చేసేది కాదు ఆయన ప్రేమ. ఈరోజు కీడుకు ప్రతి కీడు మనం చేస్తాం, దూషణకు ప్రతి దూషణ చేస్తాం, పగ తీర్చుకుంటాం మనం. కానీ క్రీస్తు అలాగూ చేయలేదు. మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఒకే సూర్యుని ఆయన ఉదయింప చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. అరే 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 మీరు చెడ్డోళ్ళు మీకు ఒక సూర్యుని పెడతాను, వీళ్ళు మంచోళ్ళకి ఒక సూర్యుని పెడతానని దేవుడు పెట్టలే అక్కడ. ఆయన ప్రేమలో పక్షపాతము లేదు. ఉందా? ఈరోజు నీ ప్రేమలో నా ప్రేమలో పక్షపాతం ఉంది. ప్రేమించే వారిని ప్రేమిస్తాం, ద్వేషించే వారిని ద్వేషిస్తాం, ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయం, ప్రేమించే వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. క్షమించు అంటే క్షమించలేం, సమాధానపడు అంటే సమాధానపడలేం. ఇవన్నీ దేవుని ప్రేమకు విరోధంగానే నడుస్తాం. ఈరోజు ఎఫెసీ సంఘాన్ని అంటున్నాడు కానీ ఎఫెసీ సంఘంలో ఉన్నాయన్నీ మన సంఘంలో మనలోనే ఉన్నాయి ఈ దినము. హల్లెలూయా. అందుకని ఆ సంఘాన్ని అంటున్నాడు, సంఘమా ఈ సంఘములోంచి ఒక పరిమళ వాసన బయలుదేరాలి. ఏం వాసన అంటే మీరు ఒకరినొకరు ఇలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఏంటంట? ఒకరినొకరు ఇలాంటి ప్రేమను మీరు కలిగి ఉండాలి. ప్రేమ లేకుండా మీరు ఉండదు. ఎలాంటి ప్రేమ అంటే మనుషుని యొక్క ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి దినము. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఏం చెప్పాను ఇప్పుడు నేను? ద్వేషించే వారి కోసం, దూషణకు కీడుకు క్షమించాలా లేదా? బాధ పెట్టే వాడిని ఏం చేయాలా? నీ కుటుంబ నాశనాన్ని కోరుకునే వాళ్ళ కోసం ఏం చేయాలి? ఎవడాడో వాడి పేరు చెప్పనద్దు, నీకెందుకు అవసరం పేరు? కొన్నిసార్లు అంటారు ప్రార్థన చేస్తే ఏం కనపడుతుంది పాస్టర్ గారు, మా మీద ఓడి చేస్తాను అంటే నీకు చెప్పాలి అంత అవసరం నీకు? వాడిని చంపేస్తావా? పోయి చంపేస్తావా? తీర్పు తీర్చుట మన విధి కాదు. ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పచెప్పాలి ఇదేనమ్మో. హల్లెలూయా. చెయ్యని, కీడు చేసేవాడిని చేయని. చేసిన సౌలు ఎక్కడికి పోయాడు? కీడు వెనుక మేలు పొందిన దావీదు ఎక్కడికి వెళ్ళాడు? మనకు అర్థం కాలేదా? చెప్పండి. కీడు చేసిన సౌలుకి కీడు చేశాడు దావీదు? ఏం చేశాడు? ఉపకారమే చేశాడంట కానీ అపకారం చేయలేదంట. నేను నీకు అపకార బుద్ధిని చేశాను కానీ ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు నాయనా, నిజంగా నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయము నందుదుగా కానీ ఆశీర్వదిస్తా ఉంటాడు సౌలు అక్కడ. హల్లెలూయా. చూడండి, నిజంగా ఆ కీడు తను అనుభవించాడు కానీ చివరికి వచ్చగల ఘనకార్యాలని ఇతరులకు వచ్చి జయం పొందాడంట దావీదని రాశాడు అక్కడ. హల్లెలూయా. అందుకని క్రీస్తు యొక్క ప్రేమ అది పరిమళ వాసనగా మనలో దేవుని ఎదుట కనబడును గాక. ఎక్కడెక్కడ మనం వాసనగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ప్రభు ఏ విషయంలో అలాంటి వాసన కలిగి ఉండాలని, ఆ పరిమళ వాసన నిజంగా లోకానికి మనం చూపాలని ప్రభు మనల్ని ఎక్కడ హెచ్చరిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లాస్ట్ ఒక చిన్న మాట చెప్పి నేను ముగింపులకు వస్తూ చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు నేను ఎపప్రోదితి వల్ల దాన్ని పుచ్చుకొని ఏమీ కూడా నేను తక్కువ లేకుండా ఉన్నాను.
ఇవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇంపైన ఇష్టమైన ప్రీతికరముగాను ఇష్టమైన యాగముగా ఉన్నవి కాగా క్రీస్తు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చును అని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం మనం చదువుతా ఉంటే పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఎంతగా నిజంగా మెచ్చుకుంటున్నాడో. ఎందుకంటే ఈ ఫిలిప్పీ సంఘస్థులు అంటే ఏం చేసేవారంటే దేవుని సేవకుడి యొక్క ప్రతి అవసరాలు వారు గుర్తుపట్టే వాళ్ళంట అక్కడ. హల్లెలూయా. అంతకుముందుకు ఆయన తెస్సలోనిక సంఘంలో ఉన్నారు పౌలు గారు. ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్నప్పుడు ఆయనకు కావాల్సిన కొన్ని అవసరాలు అతనికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే సేవకుడు ఏం పని చేయలేడు కదా, చేస్తాడు ఇతడు పౌలు గారు. ఎందుకంటే మనం కొరింథీ పత్రికలో చదివితే డేరాలు గుట్టేవాడని రాస్తాడు. అదే తెస్సలోనిక సంఘానికి వచ్చేకల్లా అంటాడు నిజంగా ఆయన పని చేయకుండా జీతాన్ని నిజంగా భోజనము చేయడానికి కూడా చెప్పాడు. అంటే చాలా కష్టపడతాడు పౌలు గారు. కానీ కొన్ని సందర్భాల్లో సువార్త మిషన్లు జరుగుతున్న టైంలో ఆ పని చేసుకోవాలని పరిస్థితిలో కొన్ని సందర్భాలు అతని జీవితంలో ఉండొచ్చు. ఎందుకంటే సంఘానికి ఆశపడేవాడు కాదని చెప్పొచ్చు. అలాంటి టైంలో ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేసేవారంటే కొన్ని వస్తువులు అంటే ఎపఫ్రోదితు వల్ల ఆయన ఎక్కడున్నా సరే సేవకుని యొక్క అవసరాలు మనం తీర్చాలని ఆ సంఘస్థులు అంటే కొన్ని వస్తువులు మరి తోచే సహాయం చేసేవారంటే ఆ మిషనరీ పనికి అతనికి అందించేవారని రాశాడు అక్కడ. హల్లెలూయా. పూర్తిగా చదివించడానికి టైం లేదు, ఆ ఒక్క మాట నేను చదివించాను. ఎందుకంటే మన టైటిల్ ఇంపైన వాసన కనుక మీకు నేను చెప్తున్నాను. ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉంటాడు. ఆ మాటలు పరిచయం చేస్తూ కూడా పౌలు గారు ఏమంటాడు తెలుసా, ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకోవాలని ఈ మాట నేను చెప్పట్లే కానీ నిజంగా నేను ఆ అవసరాలు నేను తీర్చుకున్నా. మీ ఇచ్చిన ప్రతి వస్తువులను బట్టి నా అవసరాలు తీర్చబడ్డాయి. ఆ రోజు మీరు ఇవ్వకపోతే నిజంగా ఈ పరీక్షలో మీకు కొంత సహాయం చేయలేకపోతే ఈరోజు నిజంగా అది నేను చేసేవాడు చేయకపోదు తెలియదు కానీ మొత్తానికైతే ఆ సహాయము ఫిలిప్పీ సంఘమా మీ ద్వారా నాకు దొరికాయని ఎపఫ్రోదితు వల్ల దాన్ని నేను పొందుకున్నానని చెప్తూ మీరిచ్చిన ఈ యొక్క కానుక దేవుని ఎదుట ఎలాగుందంటే ఇంపైన వాసనగాను ఇష్టమైన యాగముగాను సువాసనగాను మనోహరమైన గాను అవి కనబడుచున్నాయి అని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధులకు మనం చేసేది దేవుని ఎదుట ఎలాగుందంటే ఇంపైన వాసనగా కనపడుతున్నాయంట అక్కడ. హల్లెలూయా. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఎలా ఉంటాయండి మన పరిశుద్ధులకు ఇచ్చేటి? ఇంపైన సువాసనగా. ఏది ఇచ్చినా సరే మనం ప్రేమపూర్వకంగా ఇవ్వాలి కానీ ఇవ్వాలంటావా ఇంత ఇస్తే కాదంటావా అంత అవసరం అట్లా అయ్యకాకండి. ఎందుకంటే కొరింథీ పత్రికలు ఏమన్నాడంటే వర్ధిల్లిన కొలది ఇమ్మన్నాడు. ఏంటండి? వర్ధిల్లిన కొలది. దేవుడు నీకు ఎంత వర్ధిలత ఇస్తాడో ఆ వర్ధిలతను బట్టి ప్రభుకి ఇవ్వాలి. ఇంత అంతని ప్రభు చెప్పలే ఎక్కడ. హల్లెలూయా. వర్ధిల్లిన కొలది మీరు ధారాళంగా ఇవ్వండి అన్నాడు. కానీ కసురుకోవడమో మెసురుకోవడమో సనుక్కోనో గునుక్కోవడం ఇవ్వకాకండి అన్నాడు అక్కడ. అన్నాడా? మీరు ఇచ్చిన స్తోత్రమే ఇవ్వకున్న స్తోత్రం ఏదినమో. హల్లెలూయా. ఆగేది ఆగదు, జరిగేది జరుగుతానే ఉంటది. దేవుడు వేరొక దగ్గర నుంచి కూడా మనకు సహాయం ఇస్తానే ఉంటాడు ఇదినమో. హల్లెలూయా. ఎందుకంటే మనం చేతులు చాపే అలవాటు మనకి లేదు. ప్రభు వైపు నుండి చేతులు చాపగలిగినాం అనుకో రావాల్సిన చోటు నుంచి ప్రభు నడిపిస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని ఆశించేమి ఈ వాక్యం నేను చెప్పట్లేదు. నేను అన్నట్టుగానే పౌలు గారు కూడా అదే సంఘానికి అదే అన్నాడు. మీ దగ్గర ఏదో ఈవిని ఆశించి నేను మేము చెప్పట్లేనని 17వ వచనంలో పరిచయం చేస్తున్నాను. చదువు మా మాట. 17 రైట్, 4:17. నేను ఈవిని ఆపేక్షించి నేను మీ దగ్గర ఏదో దొరుకుతుందని నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము మీకు దేవుడి దగ్గర రావాలనని నేను ఆపేక్షించి నేను చెప్పుచున్నాను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చెప్తే ఇస్తారని నేను చెప్పట్లేను కానీ మీకు విస్తారమైన ఫలము కలగాలి, దేవుని దగ్గర కలగాలనే దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను సంగమా. నిజంగా మీరిచ్చిన వస్తువులు, మా అవసరాలు తీర్చిన వస్తువులు, ఈ పరిచయలో మీరిచ్చిన సహాయం ఎలాంటిదంటే దేవునికి ఇష్టమైన ఇంపైన మనోహరమైన దాన్ని ఎంచుకుంటున్నా నేను నిజంగా అని ఎంత నిజంగా మెచ్చుకున్నాడు ఆ సంఘాన్ని.
అంటే ఆ సంఘము పరిశుద్ధుల పరిచయంలో నిజంగా ఎంతో ప్రయాసపడి ఇస్తున్న సంఘం అని చెప్పొచ్చు ఈ దినము. హల్లెలూయా. వెంటనే పౌలు అంటా ఉంటాడు, మీ ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యములో తీర్చబడును అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు మీ ప్రతి అవసరాన్ని క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో మీ అక్కర్లన్నీ కూడా తీరుస్తూ ఉంటాడని ఆ పిలుపు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా నాకు ఫలాంటి అవసరం ఉంది. పిలుపు సంఘానికి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంది, దాంట్లో నువ్వు చెప్తున్న వాక్యం ఏంటి, ఆ 19వ వచనం నువ్వు ఏమంటున్నావు, నువ్వు దేని గురించి చింతించకాకు కాగా దేవుడు నీ అవసరాలను బట్టి క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరం తీరుస్తాను కదా, తీర్చయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎవరి అవసరాలు తీరుస్తారు చెప్పండి? వాక్యం అర్థమైన చెప్పండి. మీ దగ్గర రూపాయి నాకు వద్దమ్మో, కానీ వాక్యం చెప్పాలని చెప్తున్నా నేను. ఊరికనే చెప్పలే ఆ మాట. ఆ బ్లెస్సింగ్ ఒక సేవకుడు ఆ సంఘానికి కొట్టికి ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? వారి వస్తువులు ఎప్రోదిత వల్ల అతనికి అందాయి. మిషనరీ పని జరిగిస్తున్నాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్నప్పుడు ఆయన అవసరాలు తీరాయి. వేరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా అతని అవసరాలు తీర్చారు కాబట్టి మీ కానుక దేవుని ఎదుట ఇంపైన సువాసనగా కనబడుతుంది. కాబట్టి 2 చేతులెత్తి ఆ సంఘాన్ని అంటాడు, దేవుడు మీ ప్రతి అవసరాలను క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో మీ అక్కర్లన్నీ తీర్చునుగాక అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరు స్వతంత్రించుకుంటారో చెప్పండి? పలికేవారా ఇచ్చేవారా? పలికేవారా ఇచ్చేవారా? ఈ మాట నీ నోటికి రాకముందే నీ మనస్సాక్షి ఇచ్చేసి ఈ వాగ్దానం పౌలు గారు ఎప్పుడు అన్నాడు, ఆ సంఘానికి ఎప్పుడు వేశాడు ఈ బ్లెస్సింగ్ అని ఒక్కసారిగా నేనిచ్చేది పరిశుద్ధుల ఎదుట ఇంపైన సువాసనగా కనపడుతుందా, నేను ఇవ్వగలుగుతున్నానా? ఈ వాగ్దానం స్వతంత్రించుకునే బదులు ముందు నేను ప్రభుకి ఎంతవరకు నేను ఇవ్వగలుగుతున్నానే నీ మనస్సాక్షి మీద చేసుకొని గుండె ధైర్యం కలిగి ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయదినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లాస్ట్గా మనం ఇచ్చే కానుక కూడా ఇంపైన సువాసనగా దేవుని ఎదుట కనబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పాయింట్ చెప్పాం మనం ఈరోజు? 1 కృతజ్ఞత, 2 దేవుని భయం, 3 అర్పణేనా, నైవేద్య దహన బలేనా, 4 చెప్పండి, 4 ప్రేమ ఏంటంట, 5 చెప్పండి. ఇప్పుడు చెప్పినాయి కదా, పరిశుద్ధులకు ఇచ్చే కానుకలు, దేవుని ఎదుట పరిచయ నిమిత్తం ఇచ్చే కానుకలు ఎలా ఉంటాయంట? పరిమళ వాసనగా అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం నిజంగా మూల పాఠం ఏందయ్యా అంటే, మరియా అత్తరు యేసు పాదముల పోసనికి అనే వాసన ఇల్లంతా వ్యాపించిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. నీవు నేను ప్రభుకి ఒక పరిమళ వాసనగా ఉందుముగాక. మన జీవితమే దేవునికి పరిమళ వాసనగా మార్చబడునుగాక. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.